రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి దయానంద్ గారు. దయానంద్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి సమస్య ఏమిటండి? సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అయితే నా ఆశ్రమం మాకు ఉంటుందా సార్? దయానంద్ గారు మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో వినిపిస్తుందండి, చెప్పండి. వినపడతలేదు సార్. దయానంద్ గారు వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా సరే టీవీ చూస్తున్నట్టయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఒకవేళ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉంటే మీ కాల్ కట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే రామారావు గారు అంటే మామూలుగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం, అంటే 1956 ప్రకారం పురుషులు స్త్రీలు హక్కుల్లో ఏవైనా ముఖ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరిగాయా రామారావు గారు? తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అయితే పూర్తిగా దాన్ని మనము ఒక వచనంలో చెప్పాలంటే, ఇప్పుడు సమాన హక్కులు అనేటివి, వారసత్వ హక్కులు అనేటివి సమాన హక్కులు కల్పించబడ్డాయి. అయితే గతంలో ఏంటంటే ఒక స్త్రీకి, హిందూ స్త్రీకి, అంటే హిందూ కుమార్తెకు వివాహం అయినాక ఏమైతుందంటే, వివాహం అయినది కదా, ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పేరు చేంజ్ అయిపోయింది, సర్నేమ్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అది వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కావచ్చు. అదేవిధంగా ఆమె తండ్రి స్వార్జితం కావచ్చు. పూర్తి హక్కులు అనేటివి ఉండయి. ఆమె క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెకు మ్యారేజ్ అవుతుందో, ఎప్పుడైతే పెళ్లి చేస్తారో పూర్తి స్థాయిలో ఆమె విడిపోతుంది. అంటే ఆ కుటుంబం నుండి విడిపోయినాక ఆమె పేరు అనేది, సర్నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఆమెకు ఎటువంటి హక్కులు ఉండవు అనే విధంగా మన ధోరణి ఉంటుండే, అంటే హిందూ సమాజం ధోరణి ఉంటుండే పూర్తి స్థాయిలో. దాని తర్వాత ఎన్నో రిఫర్మేటివ్ ప్రాక్టీసెస్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం హిందూ వారసత్వ చట్టం దానిలో సవరణలు చేసినాక దాంట్లో ఏంటంటే ఆ బిడ్డ ఎవరైతే ఉంటారో ఆమె పూర్తి స్థాయిలో తండ్రి విల్లునామా రాయకపోతే తప్ప ఆమె పూర్తి శాతం సమాన హక్కు అనేది క్లెయిమ్ చేయవచ్చు. ఓకే రామారావు గారు, ఇందాక వెంకటేశ్వర్లు గారు కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు. ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. హలో నమస్తే సార్. చెప్పండి సమస్య ఏమిటండి? అదే మా దగ్గర పట్టా ఉన్నది, ఒక కుంట అతను ఆక్రమించుకున్నాడు, దాని గురించి ఏందనేది అడుగుతున్నా. చెప్పండి. అదే తక్కువ వచ్చింది సార్, ఒక కుంట అతని పోయింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి? 20 గుంటలు సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీ దగ్గర? 20 గుంటలు సార్. 19 గుంటలు. 20 ఉండాలి, 19 ఉంది. ఓకే, 20 ఉండాలి, 19 ఉంది. అవును సార్. ఒక గుంట వేరే మీ బంధువుల వాళ్ళ దాంట్లోకి వెళ్ళింది? వెళ్ళింది సార్. దాని గురించి మరి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం? ఓకే, సర్వే పెట్టుకున్నారా మీరు? ఇంకా పెట్టలే సార్. అది ఇప్పుడు మొన్ననే కొలిసిరు వేరే సర్వేర్ తోటి. మేము కొలుసుకుంటే తప్పు వచ్చింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ సర్వేర్ తీసుకోవాలా, లేకపోతే కోర్టు పోవాలన్నా, ఎట్లా అనేది మనం. ఓకే రామారావు గారు, మీరు ముందుగా సర్వే పెట్టుకోండి వెంకటేశ్వర్లు గారు. మీ లైన్ లో సర్వేకి అప్లై చేయండి. సర్వేకి అప్లై చేసి దాని తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకోవచ్చు. సర్వేకి అప్లై చేస్తే మీకు ఏ భూమి, ఏ సైడ్ల భూమి ఇక్కడ ఆక్రమించిండ్రు అనేది మీకు క్లియర్ గా కనబడ్డప్పుడు అప్పుడు మీరు చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోవచ్చు. మీరేం చేయొచ్చు అంటే, అతను అక్రమంగా మీ దాంట్లోకి ప్రవేశించాను కాబట్టి రికవరీ ఆఫ్ పొజిషన్ వేసుకోవచ్చు. అదే విధంగా ఒక ఇంజంక్షన్ తీసుకోవచ్చు. అతను మళ్ళీ అట్లా యాక్ట్స్ ఆఫ్ న్యూసెన్స్ చేయకుండా ఒక ఇంజంక్షన్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ రామారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారండి, కృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు కృష్ణ. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ మాది గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఉంది సార్ మా జాగ పైన. 30 సంవత్సరాల బట్టి మేము అనుభవిస్తున్నాము. ఏంటండి ఇంకొకసారి చెప్పరా?
మా Possession జాగా ఒకటి certificate. ఉంది సార్, మాకు Okay. గవర్నమెంట్ పట్టా కూడా ఇచ్చున్నది, పొజిషన్ సర్టిఫికేట్ ఉమ్, ఎంఆర్ఓ. అయితే అది మేము ఊర్లో ఒక ఊరికి మేము వెళ్ళిపోయినాము, ఆ ఊరు నుండి మేము వచ్చినప్పుడు ఒకటి ఇల్లు కట్టేశాడు సార్ మా జాగాలో. ఓకే. అయితే నేను అది కోర్టుకి వెళ్ళాను, ఇంజెక్షన్ సూట్ ఆర్డర్ తెచ్చింది సార్. అది మేము గెలుస్తామా అన్నది కొద్దిగా డౌట్ అనిపిస్తుంది సార్, అందుకోసం కాల్ చేశాను. గెలిస్తే ఆడ ఇల్లు అయితే కట్టేశాను ఇంజెక్షన్ సూట్ పైన, అది ఏంటి అవుతుంది అన్నది కనుక్కోవడానికి ఫోన్ చేసింది సార్. అయితే రామారావు గారు వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఉంది, కానీ వీళ్ళు వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి వలస వెళ్ళినప్పుడు వీళ్ళ స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు. అదే సార్, ముందుగా అది ఏజెన్సీ ప్రాంతమా లేకుంటే షెడ్యూల్డ్ ఏరియానా నాన్ షెడ్యూల్డ్ ఏరియానా? కృష్ణ గారు వినిపిస్తుందా అండి? హలో, షెడ్యూల్డ్ ఏరియానా నాన్ షెడ్యూల్డ్ ఏరియానా? షెడ్యూల్ ఏరియా అంటే అర్థం కాలేదు నాకు సార్. అది అంటే పల్లెటూరు సార్ మాది. అట్లా కాదు, మనకు షెడ్యూల్డ్ ఏరియా నాన్ షెడ్యూల్డ్ ఏరియా అంటే, ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియా అంటే మొత్తము వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉంటారు? కలెక్టరే ఉంటారా? ఎంఆర్ఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఆహా. అంతవరకు సార్. అయితే అంటే ఏజెన్సీ ఏరియానా మీది? ఏజెన్సీ ఏరియానా? లేదు సార్, ఏజెన్సీ ఏరియా కాదు మాది. ఏజెన్సీ ఏరియా కాదా? ఓకే. ఏజెన్సీ ఏరియా కాకపోతే మీకు పొజిషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చింది. అతనేమో ఇల్లు కట్టేశాడు, కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా ఆడు కట్టేశాడు ఇల్లు. పొజిషన్ సర్టిఫికేట్ అంటే అది పట్టజాగా కాదా? గవర్నమెంట్ భూమి అది? గవర్నమెంట్ భూమి సార్. సర్వే చేస్తే పోరం బుక్ భూమి అని ఉంది, గ్రామ కంటకం పోరం బుక్. గవర్నమెంట్ భూమి మీకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తే ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆడ ఇల్లు కట్టిండు. ఎట్లా కట్టిండు? అతనికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా? అతనికి ఏం లేదు. అతనికి ఏం లేదు, ఎటువంటి హక్కు లేకుండా అతను ఆడ దౌర్జన్యంగా ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టేస్తుండు. నేను ఇంజెక్షన్ నా కోర్టులో 7 ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చాను నాకు. మీకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నదా? ఉన్నది సార్. అయితే మీరు పొజిషన్ లో లేనప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ ఎట్లుంటది మీకు? ఆ పొజిషన్ సర్టిఫికేట్ నేను కోర్టులో వేసాను సార్. మా జాగా పైన ఒకటి ఇల్లు కట్టేస్తున్నానంటే ఆడ ఇల్లు ఏరే కొట్టడం ఇదని చూసుకొని నేను కోర్టులో కంప్లైంట్ చేశాను. దాంతో పాటు మీరు ఏం చేయాలంటే మ్యాండేటరీ ఇంజెక్షన్ అడగాలి. మ్యాండేటరీ ఇంజెక్షన్ అంటే అతను అక్రమంగా కట్టిన దాన్ని తీసేయాలి, ఇరగొట్టాలి అని. మ్యాండేటరీ ఇంజెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది, మీరు ఉత్త ఇంజెక్షన్ అయితే పనిచేయదు. మ్యాండేటరీ ఇంజెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది మీరు అడగవలసి ఉంటుంది. అదే కోర్టుకి మనం సంప్రదించాలి సార్. మళ్ళీ కోర్టులో ఏంటంటే మీరు అతని పొజిషన్ లో ఉన్నాడు, అదే విధంగా ఇల్లు కట్టిండు కాబట్టి మీకు రికవరీ ఆఫ్ పొజిషన్, అతను ఏ అధికారం లేకుండా అట్లా కట్టిండు కాబట్టి అతను అక్రమంగా దాంట్లో ఉంటుండు. వాస్తవానికి మీకు చెందిన భూమి కాబట్టి మీకు ఆ భూమిని రికవరీ చేసి ఇవ్వాలి, రికవరీ ఆఫ్ పొజిషన్ ఇవ్వాలి. అదే విధంగా అతను కట్టిన స్ట్రక్చర్ అనేది కూలగొట్టాలి. కట్టినందుకు అతనితో డ్యామేజెస్ అనేటివి ఇప్పియాలని మీరు కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. అది పెట్టున్నాను సార్. డ్యామేజ్ సూట్ కింద మ్యాండేటరీ ఇంజెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చున్నాం. అయితే ఏ స్టేజ్ లో ఉన్నది అది కేసు సూటు? ఇష్యూస్ లో ఉంది సార్. OS 92/2024. ఇష్యూస్ కున్నదా? ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఫ్రేమ్ అవుతుంది. అయితే మీరు ఈ ఇష్యూస్ ఫ్రేమ్ అయ్యే ముందు మీరు కూడా మీకు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేవి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఇస్తారు. అంటే ఈ ఇష్యూస్ అంటే ఏంది, అంశాలు, ఈ అంశాల మీద మీరు చేయాలి అనేది మీరు కూడా చెప్పుకోవచ్చు కోర్టుకి. మీరు డ్రాఫ్ట్ మీ అడ్వకేట్ గారికి చెప్పండి, డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి ఫ్రేమ్ చేసి ఇవ్వమనండి. వాటిని పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. తీసుకుని మాకు న్యాయం జరుగుతుంది సార్? జరుగుతుంది తప్పకుండా. న్యాయం మీ వైపు తప్పకుండా నిలబడుతుంది. ఎందుకంటే మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నదంటుండ్రు, అదే విధంగా పొజిషన్ సర్టిఫికేట్ కాదని ఒక ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడని అంటున్నారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటది. ఓకే సార్. దానికి మేము కొన్న సేల్ డీడ్ కూడా ఉంది సార్. అదే మీ దగ్గర ఉన్న కాయిదాలు మొత్తము
కోర్టు వారికి ఇవ్వండి. ఈ స్టేజ్ లో మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి, అంటే ఈ అంశాలను కూడా మీరు కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటది. కాకుంటే మీరు కూడా చెప్పే అవకాశం అనేది ఉంటది. కాబట్టి మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి కోర్టులో ప్రెజెంట్ చేసే విధంగా మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ తయారు చేసి ఏపీఎండి మీ అడ్వకేట్ గారితో. విషయం సార్, ఒక అగ్రిమెంట్ పైన డబ్బులు ఇచ్చాను సార్, 1,50,000 భూమి అమ్ముతాను మామూలు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. మీరు బయానా ఇచ్చిరా? అంటే అడ్వాన్స్ ఇచ్చాను సార్, భూమి అమ్ముతాను అన్నారు, అగ్రిమెంట్ చేశాను సార్. అది ఎప్పుడు 2016లో ఇచ్చాము, 19లో కోర్టులో కేసు, అది టైం అయిపోతుంది అని మునిగిపోతుంది అని కోర్టులో వేసాను సార్. అది దానికి విట్నెస్ ఉంటారు కదా, విట్నెస్ ఇద్దరు పెట్టున్నారు సార్. ఆ విట్నెస్ కోర్టుకు సాక్ష్యం పిలిస్తే నాకు తిరిగి డబ్బులు అడుగుతున్నారు సార్. డబ్బులు అడుగుతారా? అయితే మీరు కోర్టులో వేసిండ్రా ఇది? కృష్ణ గారు కోర్టులో వినిపిస్తుందా అండి? వేసిండ్రా? కృష్ణ గారు వినిపిస్తుందా? 2019 వేసిండ్రా కోర్టులో? కోర్టులో వేసాను సార్. ఇప్పుడు మొన్నే ఆర్గ్యుమెంట్ అయింది సార్. కోర్టింగ్ డేట్ అయితే డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు మీరు? బై హ్యాండ్ ఇచ్చాము, కాగితం రాస్తున్నాం సార్. అగ్రిమెంట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్, పాస్బుక్ ఇచ్చున్నాడు, ఒరిజినల్ పాస్బుక్. కాదు, పైసలు ఎట్లా ఇచ్చిరండి మీరు? బై హ్యాండ్ లో క్యాష్ లెక్క పెట్టే ఇచ్చాను సార్, ఇంటి దగ్గరే. క్యాష్ ఇచ్చిరా? బై హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. అయితే క్యాష్ రూపంలో ఇవ్వద్దు కదా మరి Yes. మాకు Cash తెలీదు. కృష్ణ గారు క్యాష్ రూపంలో ఇస్తే మీకు ఏమవుతుంది అంటే ఇట్లా చట్టపరమైన చిక్కులు వస్తాయి. 20,000 దాటితే క్యాష్లో ఇవ్వద్దు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కోర్టు నుండి వీళ్ళకు సమన్స్ ఇచ్చి మీరు పిలిపించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది కోర్టు. ఎస్ రామారావు గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమన్స్ ఇప్పించుకోండి సార్. చెప్పు.